అందరికి నమస్కారం. ఈ వీడియోలో FA1 మార్క్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఎలా ఎంటర్ చేయాలి, అంతకంటే ముందు క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్, స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఎలా చేయాలి, తర్వాత FA1 మార్క్స్ ఎలా వేయాలో తెలుసుకుందాం. స్కూల్ లాగిన్కి సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ ద్వారా లీప్ యాప్లందు ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఎంటర్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. ఇందులో సెకండ్ టైల్ అయినటువంటి స్టూడెంట్ను క్లిక్ చేయాలి. ఫోర్త్ ఆప్షన్ యాక్షన్స్ను క్లిక్ చేయాలి. సెకండ్ టైల్ అయినటువంటి స్టూడెంట్ అసెస్మెంట్ను ఎంచుకోవాలి. 4 టైల్స్ కనబడతాయి. ఈ 4 టైల్స్ నందు మొదట క్లాస్ టీచర్ మ్యాపింగ్ వేయవలసి ఉంటుంది. అది ఎలానో చూద్దాం. క్లాస్ టీచర్ మ్యాపింగ్ టైల్ను క్లిక్ చేసిన తర్వాత వ్యూ మ్యాప్డ్ డేటా కనబడుతుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేసి గత సంవత్సరం మనము మ్యాప్ చేసినటువంటి డేటా ఇక్కడ పొందుపరచబడి ఉంటుంది. ఒకవేళ ఉపాధ్యాయులు మారి ఉన్నట్లయితే వారికి సంబంధించినటువంటి డేటాను ఇందులో మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, తరగతికి సంబంధించినటువంటి టీచర్ను మార్చవాలనంటే పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క లిస్టు ఈ విధంగా కనబడుతుంది. అందులో మార్చవలసినటువంటి ఉపాధ్యాయుని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఉపాధ్యాయుడు 5వ తరగతి సంబంధించినటువంటి తెలుగు మీడియం మ్యాప్ చేయబడి ఉన్నారు. సో వీరిని డిలీట్ చేసి కొత్త మ్యాపింగ్ క్లాస్ను ఇవ్వవచ్చు. అది ఎలాగో మీరు స్క్రీన్పై చూస్తున్నారు. సెలెక్ట్ మీడియం ఇంగ్లీష్, సెలెక్ట్ క్లాస్ 5th క్లాస్, సబ్మిట్. క్లాస్ టీచర్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్లీ. ఈ విధంగా ఏ క్లాస్కైనా ఉపాధ్యాయుడినైనా అసైన్ చేయవచ్చు. తర్వాత సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్. సింగిల్ టీచర్ పాఠశాలలు తప్ప మిగిలినటువంటి పాఠశాలలు ఈ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది. సింగిల్ టీచర్ మ్యాపింగ్ పాఠశాలలు కూడా సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ చేసిన తర్వాతే మార్క్స్ను యాక్సెస్ చేస్తుంది. సెలెక్ట్ మీడియం ఇంగ్లీష్, క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్. 5వ తరగతిలో ఉండేటటువంటి 4 సబ్జెక్టులకు సంబంధించి ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క మ్యాపింగ్ జరిగి ఉంటుంది. దీన్ని ట్యాగ్డ్ టీచర్ అంటాం. ఈ ట్యాగ్డ్ టీచర్ కరెక్ట్గా ట్యాగ్ చేయబడ్డారా లేదా చెక్ చేసిన తర్వాత ఒకవేళ మార్పు చేయవలసి వస్తే క్లిక్ చేసి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క నేమ్స్ లిస్ట్ కనబడుతుంది. వారిని చెక్ బాక్స్ క్లియర్ చేసి ట్యాగ్ చేయవచ్చు. స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. క్లిక్ చేసిన తర్వాత పాఠశాలలో ఉండేటటువంటి క్లాసుల యొక్క లిస్ట్ కనబడుతుంది. అందులో ఉదాహరణకు నేను 5వ క్లాసుని తీసుకుంటాను. విద్యార్థుల యొక్క చైల్డ్ ఐడి మరియు వారి యొక్క పేరు కనబడుతుంది. అందులో ర్యాండమ్గా ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాంగ్వేజ్ 1ని సెలెక్ట్ చేసుకోమంటుంది. లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, లాంగ్వేజ్ 3 నాట్ అప్లికబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్జెక్టులకు సంబంధించి EVS అండ్ మ్యాథమెటిక్స్ 3, 4, 5 తరగతులకు సంబంధించినటువంటి తరగతులకు మాత్రమే వర్తిస్తాయి కనుక దాన్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రతి విద్యార్థిని లాంగ్వేజ్ మ్యాపింగ్ చేసిన తర్వాత కానీ మీరు మార్కులు ఎంటర్ చేయలేరు. స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ. ప్రస్తుతానికి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి FA1 మార్క్స్ ఎనేబుల్ అయి ఉన్నాయి. అందులో తెలుగు, ఇంగ్లీష్ మీడియం ఏ మీడియంని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరగతిని సెలెక్ట్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ 5వ తరగతికి సంబంధించి సెక్షన్ ఏ ఉంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత విద్యార్థుల యొక్క లిస్టు చైల్డ్ ఐడి వైజ్ అసెండింగ్ ఆర్డర్లో ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో కనబడతాయి. ఉదాహరణకు ఒక విద్యార్థికి డేటా ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలో చూద్దాం. మొదట తెలుగు సంబంధించినటువంటి ఆ విద్యార్థి పరీక్ష రాసి ఉంటే బుక్లెట్ నందు కరెక్షన్ చేసిన తర్వాత టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 మొత్తం 50 మార్కులకు డేటా ఇచ్చి సేవ్ చేయాలి. అదేవిధంగా ఇంగ్లీష్ విద్యార్థి పరీక్ష రాసి ఉన్నట్లయితే ఈ అటెండెడ్ అనబడేటటువంటి టాగుల్ స్విచ్ని క్లిక్ చేసిన తర్వాత టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4కి సంబంధించినటువంటి డేటాను ఎంటర్ చేసిన తర్వాత మ్యాథమెటిక్స్, ఈ మ్యాథమెటిక్స్ అటెండెడ్ ఆర్ నాట్ ఎస్ అని క్లిక్ చేస్తే విద్యార్థి ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాశాడు, ఫర్ ఎగ్జాంపుల్
తెలుగు ఆర్ ఇంగ్లీష్ టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 డేటా ఇచ్చి డేటాను సేవ్ చేయాలి. అదేవిధంగా ఈవీఎస్కి సంబంధించి విద్యార్థి అటెండ్ అయ్యాడా, ఏ లాంగ్వేజ్లో రాశాడు, టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4కి సంబంధించినటువంటి డేటా ఇచ్చిన తర్వాత 4 సబ్జెక్టులు డేటా ఇచ్చిన తర్వాత లేదా 3 సబ్జెక్టులు డేటా ఇచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ కనబడుతుంది. ఆ కన్ఫర్మేషన్ మెసేజ్ని క్లిక్ చేస్తే విద్యార్థికి మార్కులు అసైన్ చేయబడతాయి. ఈ మార్కులు అనేవి సిఎస్సి సైట్ నందు క్యూ అప్ అవుతూ ఉంటాయి. ఇవి ప్రోగ్రెషన్ యాక్టివిటీ కింద కానివ్వండి మరియు ప్రమోషన్ స్టేట్మెంట్లకు కానివ్వండి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా FA1 మార్క్స్ని లీప్ యాప్ నందు ఆన్లైన్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.